దైవ సంబంధితమైన సంగతులను చెప్పినప్పుడు కొన్నిసార్లు సూటిగా స్పష్టంగా వచ్చినప్పుడే విమర్శిస్తున్నారు అని అనిపిస్తుంది. విమర్శ కాదు, విశ్లేషణ. విమర్శ ఏకపక్షం అయితే విశ్లేషణ ద్విపక్షం. విశ్లేషణ చెయ్యొద్దా? అది మీకైనా నాకైనా వర్తిస్తుంది. నేనేమీ పరిపూర్ణుడనైపోయాననే భావనలో నేను మీ ముందు నిలబడి మాట్లాడటం లేదని పలుమార్లు ప్రస్తావించుకున్నాను. ఆ మాట మీలో కొంతమంది వినకపోయి ఉండొచ్చు. విశ్లేషణ అనేది మీరు నేర్చుకోవాలి, నేను నేర్చుకోవాలి. అంతేగాని ఎవరికి వారు సమర్థించుకుంటే ఎలాగండి? ప్రతి మనుష్యునికి సువార్త వినిపింపబడవలసిన విధంగానే వినిపించబడాలి కానీ అనవసరమైనటువంటి సంగతులతో కాదండి. యేసుక్రీస్తు జనన, జీవిత, మరణ, పునరుద్ధానములను అత్యద్భుతముగా ప్రజలకు తెలియజేసి దైవ సంబంధితమైన సంగతులను సూటిగా స్పష్టంగా అందించినప్పుడు మానసిక నెమ్మది, శారీరక స్వస్థత, కుటుంబంలో సమాధానము దేవుడు అనుగ్రహిస్తాడు. ఇలాంటి దివ్యమైన అనుభూతులతో, దైవిక లక్షణాలతో, ఆత్మశుద్ధితో కూడిన భక్తిని చక్కగా జరిగిస్తూ ఆ దేవుని మేలులను పొందుకుంటూ మనందరం ముందుకు సాగుదాం. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించునుగాక.